నువ్వనుకున్నట్టే తను చాలా బాధల్లో ఉందమ్మా. ఆ రుద్రా కొడుకు కూడా దిగాడు. నందినిని వాడికిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరి నాతో వచ్చేస్తావా? ఎప్పుడూ ఒకరికి ఇవ్వడమే తప్ప ఏది అడగడం తెలియదు ఈ ధర్మాకి. అలాంటిది ఫస్ట్ టైం నేను ఒక సహాయం చేయమని అడిగాను. అయిపోయింది సార్. ఎప్పుడో రోజు రోజుకి దిగజారిపోతున్న నా చెల్లెలు పరిస్థితి చూసి కూడా చేతులు కట్టుకుని చేతకాని వాళ్ళ కూర్చున్నాను.
వెళ్దామా? నాకు అందరి ముందు పెళ్లి చేసుకోవాలనుంది, కానీ మీ వాళ్ళు మన పెళ్లి చేయరు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మన కోసం మనం ఇలా చేయడం తప్పడం లేదు. పద. చూస్తామే వెలుడు పద. ఏంటమ్మా ఇది? నా కొడుకుతో పెళ్ళని చెప్తే వాడితో పారిపోవడానికి సిద్ధమయ్యావా? నాది అనుకున్న తర్వాత వరాయి వాడు చేపడితే చేతిని నరికేస్తా. తనంటే నాకు ఇష్టం. కుదరదని మామయ్య చెప్పాడు కదా. మన ఇంటి పరువు పోయేలా ఏంటి పని? ఏరా, నీకు ఆ రోజే మర్యాదగా చెప్పాను. అయినా నా కోడల్ని ఇలా అర్ధరాత్రి లేపకపోవాలని చూస్తున్నావంటే నీకు ఎంత ధైర్యంరా? మేము ప్రేమించుకున్నాం, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇలా మమ్మల్ని విడదీయాలని చూడటం న్యాయం కాదండి. మా అమ్మాయి మా ఇష్టంరా, మధ్యలో నీకేంటి? తను లేకుండా నేను బ్రతకలేను. అందుకే మీకు దూరంగా మా బ్రతుకు మేము బతకాలని చూస్తున్నాం. ఇంక మనల్ని ఎవరూ ఆపలేరు. పదండి. నందిని, సారీ అన్నయ్య, నువ్వు బాధపడినా సరే నేను తనతో వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది? పద. నందిని వదలండి. ఏంట్రా వదిలేది? నువ్వేంట్రా? రేయ్, రేయ్, నా కొడుకు మీద చేస్తావురా? రేయ్, రేయ్. అన్నయ్య, నందిని, అన్నయ్య, ఆగండి. రాజు, అన్నయ్య, ఆల్రెడీ రాజు, వెళ్ళాడు. అన్నయ్య. పద. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, రాజు, అన్నయ్య. వదలండి. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, కొట్టొద్దు, చెప్పన్నయ్య. మమ్మల్ని వదలండి. రాజు, అన్నయ్య. నందిని, ప్లీజ్ కొట్టద్దు. మావయ్య, ప్లీజ్ మావయ్య. మావయ్య, ప్లీజ్ మావయ్య. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, కొట్టద్దు, చెప్పన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, వద్దని చెప్పన్నయ్య. అన్నయ్య, కొట్టద్దని చెప్పన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. నందిని, ప్లీజ్ రేయ్, అన్నయ్య. అల్లుడు దాన్ని లోపల తీసుకుపా, వీడి సంగతి మేము చూసుకుంటాం. రేయ్. రేయ్. రాజ్, రాజ్. నందిని, నందిని. రేయ్, లేరా, లే. రేయ్, మళ్ళీ
అటువైపు గాని నా కోడల వైపు గాని కన్నెత్తి చూసావా నీ ప్రాణాలు తీస్తా. రై మళ్ళీ వచ్చావంటే నీ శవం నీ వాళ్ళకు కూడా దొరకదు. లేరా వరా. రేయ్! రేయ్, వదరా. వేకప్ కాల్తో గుడ్ న్యూస్ చెప్తానన్నా. ఇలా బ్యాడ్ ఫేస్ పెట్టుకుని వచ్చావేంటి? అంతా ఓ పక్కగా ప్లాన్ చేశాను సార్. మా ప్లాన్ ప్రకారం రాత్రి నేను నందిని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం. అలాగే ఏ గుడికో తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాను. కానీ చివరి నిమిషంలో నందిని మామయ్య వాడి కొడుకు అడ్డుపడి నన్నిలా కొట్టి తన్ని లాక్కెళ్ళిపోయారు. లేదంటే పెళ్లి చేసుకుని దాని జీవితాన్ని నాశనం చేసే ఆ సత్యబాధని మీకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. సో సత్యాగాడికి అదృష్టం కలిసొచ్చిందన్నమాట. రాజ్, నువ్వు ఆ నందినిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఆ సత్యాగాడు ఎప్పటికో బాధపడతాడనుకోవడం, ఒక పెద్ద కెలామిటీ స్టార్ట్ అవుతుందని మనం అనుకోవడం, ఇది కాదు నాకు కావాల్సింది. అంతకన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏదైనా జరగాలి. ఇక్కడ నా చెల్లెలు ఎంత నరకం అనుభవిస్తుందో అక్కడ సత్యాగాడు కూడా అదే నరకం అనుభవించాలి. అది జరగాలి. ఏదో సెకండ్ గుడ్ న్యూస్ అన్నో, ఏంటదే? మీ చెల్లెలు గారి ప్రేమ కడ్డుపడి ఆ సత్య దూరం కావడానికి కారణమైన సావిత్రి చనిపోయింది సార్. ఏం నువ్వు చెప్పేది? అవును సార్, ఆ సావిత్రి చనిపోయిందనే అందరూ కర్మకాండలు కూడా జరిపించారు. ఇది గుడ్ న్యూస్. ఇది కదా గుడ్ న్యూస్. నా చెల్లెల ఆనందానికి అడ్డుపడి అది పిచ్చిదవడానికి కారణమైన సావిత్రి చనిపోయింది అంటే నా చెల్లెల సమస్య సగం తీరిపోయినట్టే. దాని కారణంగానే నా చెల్లెలను వాడు దూరం చేసుకున్నాడు. ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. ఆ బాధ నాకు సరిపోదు. నా చెల్లెలు కళ్ళల్లో కన్నీళ్లు చూపించిన వాడికి ఇంకా ఇంకా నరకం చూపించాలి. చూపిస్తారు. ఫస్ట్ ఇదే నాకు గుడ్ న్యూస్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్. ఏంటది? బోటింగ్ అని ఆ సత్యతో వెళ్ళి నీళ్లలో పడి సావిత్రి చనిపోయిందన్నారు. కానీ ఇప్పటి వరకు డెడ్ బాడీ దొరకలేదు సార్. అందువలన తను బ్రతికే ఉందంటూ సావిత్రి గురించి వెతుకుతున్నారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి నీ మైండ్ దొబ్బిందిరా. కాసేపు చచ్చిందంటో కాసేపు బతికుందంటో. చచ్చిందా బతికుందా? క్లారిటీగా చెప్పు. ఆ విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు సార్. పిండం పెట్టిన వాళ్లే సావిత్రి బ్రతికే ఉందని నమ్ముతున్నారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నా? ఎవరో స్వామీజీ చెప్పారట. అయినా అదంతా వాళ్ళది మూఢనమ్మకం సార్. బ్రతికుంటే ఇన్ని రోజులు రాకుండా ఉంటుందా? నువ్వు చెప్పినట్టే ఆ సావిత్రి చనిపోతే నా చెల్లెలకి ఏ సమస్య ఉండదు. ఒకవేళ అది బ్రతికొస్తే సమస్య మళ్ళీ మొదలవుతుంది.
చనిపోవాలి. సావిత్రి బ్రతుకుందన్న వాళ్ళ నమ్మకం చనిపోవాలి. నువ్వు ఎంక్వైరీ చేయి. అది బతుకున్నట్టయితే నా చెల్లెలకు నష్టం జరుగుతుంది. అది బ్రతికుంది అన్న కన్ఫర్మేషన్ వస్తే ఆలోచించకుండా దాన్ని లేపే. సార్ రాజ్, సమస్య పెద్దదైనప్పుడు ధర్మం దారి తప్పుతుంది. ఈ ధర్మ కూడా దారి తప్పుతాడు. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. సావిత్రి ఎలాగా చనిపోయింది అనుకుంటున్నారు కాబట్టి నువ్వు మళ్ళీ చంపడం వల్ల కేసు ఉండదు, ఎంక్వైరీ ఉండదు. నువ్వు నిజంగా నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నువ్విచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే. యు గాట్ ఇట్? హాయ్ సత్య. మావా ఎవరు? చేరుతో శనగలు కొలిస్తే మానడు దూగాయని. ఏందలుడు, మన ఇంటికి పంచలోడు తప్ప ప్యాంటోళ్ళు ఎప్పుడు రాలేదు. ఎవరి కోటీశ్వరుడు? సర్లే, ఎవరో చూద్దాం పదా. సరే పద. ఎలా ఉన్నావు అని అడగడం కరెక్ట్ కాదేమో. జరిగింది తెలిసింది సత్య. చాలా బాధ అనిపించింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చెల్లెల్ని కాదని నువ్వు సావిత్రిని పెళ్లి చేసుకున్నావు. ఫ్లాష్ బ్యాక్ చెబుతున్నాడు. పాత పరిచయం అనుకుంటా. మనకే కొత్త పరిచయం. సారీ సత్య, విషయం తెలిసి రాకుండా ఉండలేకపోయాను. సావిత్రి చనిపోయిందని నీకు సానుభూతి తెలియచేద్దామని వచ్చాను. సర్లేండి, ఏం జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. దానికి సానుభూతి ఎందుకు? ఈడేంటి కొత్తగా కనిపిస్తున్నాడు? సావిత్రి చనిపోయిందన్న బాధ వీళ్ళు అస్సలు కనిపించట్లేదు. పండితే ఆకురాలుద్దని, నిండితే ఆయుష్ తీరుద్దని ఏదో అలా జరిగిపోయిందిలే బాబు. నమస్కారం. సత్యకి నేను మేనమావని, నాకు ఈయన మావ. నమస్కారం బాబు. వీళ్ళిద్దరూ కక్కుర్తికి బ్రాండ్ అంబాసిడర్స్లా ఉన్నారు. మనకి ఏదో రకంగా ఉపయోగపడచ్చు. చూద్దాం. నీకు జరిగిన నష్టం పూడ్చలేంది సత్య. అలా అని జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఉండదు. పాపం సావిత్రి మంచిదటగా ఊర్మిళ చెప్పింది. అంతేలే సత్య, మంచోళ్ళలా పోతూ ఉంటారు. మన చేతిలో ఉంది. జరిగింది తెలిసాక నువ్వు ఎలా ఉన్నావో, ఎంత కుంగిపోయావో అని తలుచుకుంటూ బాధపడ్డాను. అందుకే క్షణం కూడా ఉండలేక వచ్చేసాను. బాధపడక సత్య, నీకంతా మంచి జరుగుతుంది. నీకే అవసరం వచ్చినా
ఒక చిన్న ఫోన్ కాల్ చేయి చాలా. అరటి భోజనం నరికితే ఏమొస్తుంది? అరటి గెలనే నరకమని. ఇదేదో బాగా సౌండ్ పార్టీలా ఉందిగా. మనకేమైనా ఉపయోగపడతాడంటావా? ఉపయోగపడేలా చేసుకోవాలా? ఓకే సజ్జ, బాయ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వెళ్ళరండి, మంచిది.